వెల్కమ్ బ్యాక్ టు రిచ్ డైరీస్. సో, నేను లాస్ట్ టైమ్ ఏదైతే చేశానో నా వింటర్ కేర్ 5 టిప్స్. సో, అది చాలా మంచి రీచ్‌కైతే ఎళ్ళింది. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ సపోర్ట్ అండ్ లవ్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే కింద బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని నొక్కండి. అండ్ ఎందుకంటే మేము చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్‌కి నోటిఫికేషన్‌గా వస్తాయి. సో, ఈరోజు వీడియో ఏంటంటే బేబీస్‌కి వింటర్‌లో వేయాల్సిన క్లోత్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, నేను మా రిచికి వింటర్‌లో ఏ క్లోత్స్ తీసుకున్నానో, సో, వాళ్ళ స్కిన్ ఈ చలికి మన స్కిన్నే చాలా డ్రై అయిపోతుంది, పగిలిపోతూ ఉంది. ఎంత మాయిశ్చరైజర్ పెట్టినా గానీ అది డ్రై అయితూనే ఉంటుంది ఈ చలికి. సో, వాళ్ళకి ఎప్పుడైనా గానీ క్లోత్స్ ఎలా వేయాలంటే ఫుల్ ప్యాక్డ్‌గా ఉన్న క్లోత్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి, వేయాలి. స్లీవ్‌లెస్ గానీ, హ్యాండ్స్‌వి గానీ అస్సలు వేయొద్దు ఈ వింటర్ సీజన్‌లో. అండ్ స్కిన్ గూడా ఆల్‌మోస్ట్ మొత్తం డ్రై అయిపోయి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇట్లా పగుళ్ళొచ్చేసేసరికి వాళ్ళకి మంట అనేది పుడుతుంది. సో, వాళ్ళు చిన్న బేబీస్ గాబట్టి మనం చెప్పలేము. మనమే అర్థం చేసుకొని వాళ్ళకి ఎలాంటి క్లోత్స్ అయితే కంఫర్టబుల్ ఉంటాయో అవి మాత్రమే ఎయ్యాలి. అండ్ క్యాప్స్, మిట్టెన్స్, గ్లౌజెస్ ఇవి కూడా వెయ్యాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో, వెయ్యాలి అని చెప్పిన వరకు ఓకే. నాకు కామెంట్స్ వచ్చాయి. మా బాబు వేసుకోవట్లేదని ఒక అమ్మాయి నాకు కామెంట్ జేసింది. సో, మనము క్యాప్ వేసేటప్పుడు ఏంటంటే, కంఫర్టబుల్ ఉన్నవి మాత్రమే మనం చూజ్ చేసుకోవాలి. క్యాప్స్ చాలా క్వాలిటీస్ దొరుకుతాయమ్మా. సో, క్వాలిటీ ఉన్నవి ఏంటి అంటే, వాళ్ళకి ఇచ్చింగ్ గాని, అంటే మనకే సడెన్‌గా వేసినప్పుడు ఏదోలా ఉంటుంది. సో, అలాంటి బేబీస్‌కి ఎలా ఉంటుంది? సో, మంచి క్వాలిటీ ఉన్నవి, మంచిగున్నవి తీసుకోండి. వాళ్ళకెందుకంటే, ఇవి వేసినప్పుడు ఇరిటేట్ గాని, ఇచ్చింగ్ గాని, దురద లాంటివి పెట్టకుండా ఉంటుంది. అండ్ వాళ్ళకి తెలియనప్పుడు పెట్టాలి. మిల్క్ తాగుతున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు అట్‌లీస్ట్ ఏదో ఒకటి మైండ్ డైవర్ట్ జేసి పెట్టాలి. తెలిసి పెడితే వాళ్ళు పెట్టుకోరమ్మా. సో, తెలియకుండా చేసుకోవాలి. ఇది నేను నీకిచ్చే ఇన్ఫర్మేషన్. అండ్ ఈరోజు వీడియోలకైతే వెళ్ళిపోదాము. సో, ఈరోజు మనం క్లోత్స్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! సో, నేను మా రిచ్చి కోసం తీసుకున్న కలెక్షన్ ఏంటో మీకు చూపిస్తాను. మీకు నచ్చితే గనక కింద కామెంట్‌లో లింక్ అని కామెంట్ జేయండి. నేను మీకు లింక్ ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న డ్రెస్ ఏంటంటే ఇది బ్లూ కలర్‌లో ఉంది. అండ్ దీనిపైన ఎలిఫెంట్స్ అండ్ యానిమల్స్ వచ్చాయి. లయన్స్ అట్లా. సో, చూడండి ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది. ఇది బటన్స్ మనకు ఇట్లా పెట్టేది గాదు. ఇట్లా ప్రెస్ చేస్తే బటన్ ఎళ్ళిపోతుందన్నట్టు ఇలా. ఇలా ప్రెస్ చేసి బటన్స్ అన్నట్టు. అంటే ఈజీగా మనం తీయొచ్చు, పెట్టొచ్చు అని. చిన్న పిల్లలు గాబట్టి వాళ్ళకు ఇలా ఇచ్చారు. మొత్తానికైతే ఈ డ్రెస్ ఇలా ఉంది. చూడండి చాలా అంటే చాలా బావుంది. మంచి సాఫ్ట్ క్లాత్ ఉంది. కాటన్ క్లాత్. మంచి 100% కాటన్ అండి. ఇదైతే నేను 18-24 మంత్స్ తీసుకున్నాను. ఎందుకంటే రిచ్ పెద్దగా అవుతాడు గదా! తర్వాత గూడా వేసుకోవచ్చన్న ఇండియన్ మామ్ థింగ్‌లో నేను ఇలా తీసుకున్నాను. సో, మీరు మీ బేబీస్‌కి తగ్గట్టు సైజ్ మాత్రం తీసుకోండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. బ్లూ కలర్‌లో ఉంది. ఆహ్, అది ఇందాకది ఫ్రంట్, ఇది బ్యాక్. చూసారు గదా! బటన్స్ అయితే ఇలా వచ్చాయి. సో, మనం బటన్స్ వేయడానికి, తీయడానికి గూడా వాళ్ళు ఈజీగా అయ్యేలాగా బటన్స్ గూడా ఇచ్చారు. అండ్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు మంచిగా. సో, మనం బేబీస్‌కి మనం ఫుల్ హ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఇది వింటర్ వేర్ గాబట్టి ఇలా ఫుల్ హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. చూడండి ఎంత బావుంది. ఇంకా వేసినప్పుడు వాళ్ళు ఎంత బాగా అనిపిస్తారో చాలా అంటే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇది సెట్ ఆఫ్ తీసుకోవాలి. నాకు చాలా అంటే చాలా రీజనబుల్‌లో వచ్చింది. ఇది షర్ట్ అయితే ఇది ప్యాంట్. ఎందుకంటే మనము షర్ట్ పైన ఫుల్ వేసినప్పుడు కింద కూడా ఫుల్లే వేయాలి గదా! సో, అది షర్ట్. ఇది ప్యాంట్. 2 సెట్‌లోనే తీసుకున్నానండి. అరౌండ్ నాకిది 350 పడింది. యాక్చువల్లీ రేట్ అయితే 550. నేను కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నాను కాబట్టి నాకు 350లో ఇదొచ్చేసింది. అండ్ మనం బయట కొంటే మాత్రం మన క్వాలిటీ ఏంటి అంటే చూసి కొంటాము. సో, ఆన్‌లైన్‌లో ఏంటిదంటే ఎలా వస్తదో ఏంటో భయమనేది ఉంటుంది. సో, నాకు బయటతో కంపేర్ చేస్తే ఆన్‌లైన్ చాలా అనిపిస్తది. ఫ్రెండ్లీ అనిపిస్తది. అండ్ ఈ ఫస్ట్ క్రైలో అయితే క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగొస్తుంది. ఇది ప్యాంట్ అండి. చూసారు గదా! ఎంత బావుందో. మా రిషికైతే నేను తీసుకున్న వింటర్ వేర్ కలెక్షన్ అండి. ఇది ఫస్ట్ వన్. ఇదొచ్చేసి బాటము. ఇదొచ్చేసి టాప్ అండి. ఈ రెండైతే చాలా అంటే చాలా మంచిగున్నాయి. సూతింగ్ అండ్ సాఫ్ట్ గూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక రిషి కోసం టీ షర్ట్ తీసుకున్నాను. ఇంతకుముందు రిషికి ప్యాంట్స్ అనేవి ఉన్నాయి. సో, నేను టీ షర్ట్స్ గూడా కొన్ని పర్చేస్ చేశాను. నాకు ఇది చూడంగానే చాలా నచ్చింది యాక్చువల్లీ. చూడండి ఇది కొంచెం పెద్దగయిపోయింది సైజు. నేను ఈ సైజ్ మార్చుకోవాలి. నేను రిటర్న్ పెట్టుకున్నాను. సో, అంతకు ముందే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి, ఇంకా నేను ఇదే చూపిస్తున్నాను. ఇది క్రీమ్ కలర్‌లో వచ్చింది. వైట్ అండ్ క్రీమ్ కలర్‌లో. ఇది గూడా ఫుల్ హ్యాండ్స్ చూసారు గదా! ఎంత బావుందో అసలకి. అంటే చాలా బావుంది.
ఫుల్ హ్యాండ్స్ అండ్ క్రీమ్ కలర్. ఇది కూడా నేను రిచీకి ఫస్ట్ క్రై నుంచి పర్చేస్ చేసున్నాను. సో, ఇది కూడా మంచి క్లాత్ బానే ఉందండి. అంత రఫిష్‌గా ఏమి లేదు. చాలా అంటే చాలా బావుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లూ కలర్ అండి. ఇది కూడా బ్లూ కలరే. ఇది కూడా సెట్ ఆఫ్ 2 అండి. ఇది బాటము అండ్ ఇది టాప్. సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఈ ప్యాంట్స్, ఈ షర్ట్స్ వేరే వేరే తీసుకొని అటు ఖర్చు, ఇటు ఖర్చు చేసే కన్నా ఒకటే దగ్గర ఖర్చు చేసి 2 కొనడం చాలా మంచిది. బెనిఫిట్ గదా! సో దట్ నేను ఈ 2 ఒకటే దగ్గర పర్చేస్ చేశాను. చూడండి ఇది బ్యాక్. దీనికి గూడా నేను ఈ మోడల్‌లో తీసుకున్నాను. ఇంతకు ముందు రిచ్‌కి టీ షర్ట్సే ఉంటుండే. సైడ్‌కి బటన్స్ వస్తుండే. ఇప్పుడు నేను కొంచెం మోడల్ చేంజ్ చేశాను. సో, ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఈ ఫ్రంట్‌లో బటన్స్ వచ్చాయి. ఇంతకు ముందైతే బటన్స్ ప్రెస్ చేసే బటన్స్. ఇవి మాత్రం ఓపెన్ చేసి పెట్టే బటన్స్. సో, మన విష్, మన చాయిస్ అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందక్కడ. మీకిష్టమైన క్లోత్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. మీ బేబీకి ఏది బావుంటుంది, ఏది తగ్గట్టుగా ఉంటుంది, ఏ కలర్ అయితే బావుంటుంది. కొంతమంది బేబీస్‌కి ఆ కలర్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ మాక్సిమం బాయ్ మామ్స్‌కైతే మాక్సిమం బ్లూ కలరే ఉంటుంది. అక్కడ ఎంత పర్చేస్ చేయాలి, ఎంత వెతకాలనుకున్నా బ్లూ కలరే ఉంటుంది. అండ్ నేను బేబీ బాయ్ గురించి చెప్తున్నాననుకుంటారు. బేబీ గర్ల్ మామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడా అక్కడ చాలా అంటే చాలా బాగా కలెక్షన్ ఉంటుంది. ఫస్ట్ క్రై నుంచి బేబీ హగ్‌లో తీసుకుంటే. అండ్ కూపన్ కోడ్స్ యూజ్ చేసుకుంటే చాలా తక్కువ రేటుకొస్తాయి. అరౌండ్ నాకు కూడా ఇది 350 ఇంకా ఇది 300కే వచ్చింది. ఇందాకల ఫస్ట్ చూపించాను కదా! అది 350కే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నాకు 300కే వచ్చింది. ఇది అండ్ ఇది అరౌండ్ ఎంత 150 పడింది. బయట దీనికంటే టూ మచ్ ఉంటుంది. అండ్ ఇంత బావుంటాయని కూడా చెప్పలేము. సో, నాకు ఇవి 2 కలిపి ఈ 300కి వచ్చాయి. ఇది కూడా బావుందండి. ఇది మీరు కావాలంటే తీసుకోవచ్చు. బావుందిది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో మోడల్ అండి. ఇది వేరే మోడల్‌లో తీసుకున్నాను. ఇంతకుముందు చూపించినయి వేరే మోడల్. ఇది వేరే మోడల్. ఇది వచ్చేసి ఏంటంటే కాలర్ వచ్చేసింది చూడండి. ఇట్లా కాలర్ వచ్చేసింది. కాలర్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్‌లో బటన్స్ వచ్చాయి. ఇవి ఓపెన్ చేసే బటన్సే. చూడండి ఇది నేను బేబీ హగ్ నుంచి తీసుకున్నాను. చూసారు గదా! ఇంకా ట్యాగ్ గూడా తీయలేదు. కలెక్షన్ వేర్ చేద్దామని జెప్పేసి ఇంక పక్కకు అట్లనే పెట్టేసున్నాను. ఎందుకంటే రిచ్‌కి ఇంతకు ముందు తీసుకున్న కలెక్షన్ ఉంది. ఇవి అది సరిపోవు ఈ వింటర్ సీజన్‌కని చెప్పేసి ఇవి న్యూ కలెక్షన్ తీసుకున్నాను. సో దట్ అందుకోసం అని చెప్పి ఓపెన్ చేయకుండా మీకు చూపిస్తే ఫర్దర్ మీకు ఒక్కరికైనా ఉపయోగపడుతుంది. యూజ్ అవుతుంది గదా వీడియో అని జెప్పేసి చూపిస్తున్నాను. సో, ఇదైతే నాకు గ్రీన్ అండ్ లావెండర్ కలర్ వచ్చింది. అంటే లావెండర్ కలర్‌లో స్టార్స్ ఇచ్చారు. ఇది లైట్ గ్రీన్ వచ్చింది. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అండ్ బావుంది. అండ్ దీనికి కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారు. అండ్ కాలర్ నెక్, ఫ్రంట్ బటన్స్. ఇదైతే మనకు షర్ట్ ఇలా వచ్చింది. ఇది చూడటానికి చాలా పాష్‌గా చాలా బావుందండి. అంటే కాలర్ నెక్ గదా! చాలా మంచిగుంది. అండ్ ఇది కూడా నేను సెట్ ఆఫే తీసుకున్నాను. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది చూడండి. దీనికి ప్యాంట్ గూడా ఇచ్చేసారు. ఈ ఆ రెండిటితో కంపేర్ చేసుకుంటే ఇంకా దీని క్వాలిటీ ఇంకా చాలా అంటే చాలా బావుంది. అరౌండ్ నాకు ఇది కూడా 350నే పడింది. ఇది 300, 350నే పడింది అరౌండ్ నాకు. క్వాలిటీ వైస్ అయితే చాలా గుడ్ అండి. చాలా బావుంది. మీకు ఇది కావాలనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. నేను పర్చేస్ చేసుకోమనే చెప్తాను. ఎందుకంటే క్వాలిటీ బావుంది. నేనెప్పుడైనా జెన్యూన్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ బేబీకి ఏదైతే బావుంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది అవి ఇవ్వమనే చెప్తాను. వేరేవి ఏవి రికమెండ్ చేయను. నేను ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశానో, యూజ్ చేశానో వాటిని మాత్రమే నేను మీకు రికమెండ్ చేస్తాను. సో దట్ ఈ నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇంకోటి చూసేద్దాము. రిచీకైతే నేనింకా 5 తీసుకున్నాను కలెక్షన్‌లో అయితే. ఇంకా ఈ వింటర్ సీజన్‌లో అవి సరిపోతాయి. ఓల్డ్‌వి 5 ఉన్నాయి. ఇవి 5 10తో మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే నైట్ టైమ్ మనం ఇవి ఫుల్ హ్యాండ్స్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి మనం నార్మల్ టీ షర్ట్ వేసేసి మనం స్వెటర్ వేయాలనమాట. డే టైమ్‌లో మాత్రమే ఈ క్లోత్స్ యూజ్ చేయాలి. ఓకేనా? అయితే ఇట్లా డార్క్ కలర్‌లో తీసుకున్నాను. మెరూన్ కలర్‌లో. ఇదొచ్చేసి బాటమ్, ఇదొచ్చేసి అయితే టీ షర్ట్. ఈ ప్రింట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. రిచ్‌కి ఎప్పుడెప్పుడు వెయ్యాలా అని చూస్తున్నాను. కొత్త కలెక్షన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి టీ షర్ట్. టీ షర్ట్ అయితే ఇలా వచ్చిందండి. నేను 12-18 మంత్స్ అన్ని టీ షర్ట్స్ నేను సైజ్ వచ్చేసి 12-18 మంత్స్ తీసుకున్నాను. అండ్ మీకు ఎంత సైజ్ కావాలో మీ బేబీ 3 మంత్స్ నుంచెల్లి కూడా ఉంటాయి. సో, మీరేం వర్రీ కావద్దు. ఈ వీడియో 1 ఇయర్ బేబీస్‌కి యూజ్ అవుతుందని అస్సలు అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ మెరూన్ కలర్ తీసుకున్నాను. ఇదొచ్చేసి బ్యాక్. ఇక్కడ సైడ్‌లో వచ్చేసి ఇట్లా మనకు బటన్స్ అనేవి ఇచ్చారు.
నెక్స్ట్ కలర్ అయితే ఇలా వచ్చింది. చిన్న చిన్న క్యూట్ క్యూట్ ప్రింట్స్ వచ్చేసాయి దీనిపైన మంచిగా గ్రీన్ కలర్ లో. అండ్ మధ్య మధ్యలో ఇవేంటి డాగ్ ఫుట్ ప్రింట్స్ కూడా వచ్చేసాయి మంచిగా. చాలా బాగా అనిపించింది. రిచ్కి ఆల్మోస్ట్ నేను లైట్ కలర్స్ వేస్తుండే. అండ్ నేను ఇట్లా రెడ్ మెరూన్ కలర్ లో అయితే కొంచెం డార్క్ కలర్ లో అయితే ఇది తీసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చేసాయి. సో ఇది కూడా చాలా బాగుంది. ప్రింట్ ఆల్సో బాగుందండి. అండ్ ఇది వచ్చేసి టాప్. టాప్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది. ప్యాంట్ ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద అయితే ప్లేనే ఇచ్చేసారు. టాప్ టు బాటమ్ ఇది ప్లేనే ఉంది. అండ్ యాజ్ యూజువల్ ఈ టాప్ అండ్ బాటమ్ రెండు సేమ్ ప్రింట్స్ లోనే ఇచ్చారు. అంటే డిఫరెంట్ ఏమి ఇవ్వలేదు. సో నాకు ఇలానే నచ్చుతాయి. డిఫరెంట్ డిఫరెంట్ అంటే వేరే వేరే కొన్నట్టు ఉంటుంది కదా. సో మనం ఇలా పేర్ తీసుకుంటేనే ఒక సెట్ ఆఫ్ లో ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఇట్లాంటివే చూస్ చేసుకుంటాను రిచీకి వేయడానికి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇట్లా గ్రీన్ కలర్ లో తీసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ లో వచ్చేసి ఏంటంటే ప్యాంట్ చూడండి. ప్యాంట్ అయితే ఇట్లా వచ్చేసింది. సో ప్యాంట్ కి ఇక్కడ కింద ఎలాస్టిక్ అంటే కొంచెం ఇట్లా పట్టి మాదిరి వస్తుంది కదా. సో ఇట్లా పట్టి మాదిరి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి వాళ్ళ సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇండియన్ మామ్ థింగ్ లో ఏంటంటే ఇప్పుడు ఉన్న ఏజ్ కంటే కొంచెం కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలని అనుకుంటారు ఎవరైనా. సో ఆఫ్ కోర్స్ నేను కూడా అలానే ఆలోచిస్తాను. సో ఈ వింటర్ సీజన్ వరకే కాకుండా దెన్ నెక్స్ట్ ఈ బాటమ్స్ అయినా యూజర్ టీ షర్ట్స్ ఎట్లా మనం వెయ్యము సమ్మర్ అంతా కాని పని. సో మనం వింటర్ లోనే ఫుల్ హ్యాండ్స్ వేస్తాం కాబట్టి అవి ఇప్పుడు అంతా వేసి వేసి అవి పాతగా అయిపోతాయి ఎలాగో. ఈ బాటమ్స్ ఏమైనా యూజ్ అవుతాయి ఏమి అని చెప్పేసి అట్లా తీసుకున్నాను. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇట్లా పట్టి ఇచ్చేస్తారు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ కొంచెం పెద్దదైనా కానీ ప్యాంట్ మంచిగా అడ్జస్ట్ అవుతుంది. ఈ ప్యాంట్ అయితే ఇట్లా ఇచ్చేసారు. మొత్తం గ్రీన్ కలర్ లో వచ్చేసింది. ఈ కలర్ కూడా రిచ్ కి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ షర్ట్ అయితే యాజ్ యూజువల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ సైడ్ కి అయితే బటన్స్ ఇచ్చారు. ఇంతకు ముందు నేను ఫ్రంట్ బటన్స్ తీసుకున్నాను కదా. సో దీనికి సైడ్ బటన్స్ వచ్చినాయి. ఇట్లా మొత్తం గ్రీన్ కలర్ లో వచ్చేసి దీనిపైన బ్లూ డార్క్ బ్లూ వచ్చింది, వైట్, స్కై బ్లూ అండ్ బ్లూ కలర్ లో డైనో ప్రింట్స్ అనేవి ఇచ్చారు. బేబీ బాయ్స్ కి అయితే డైనోస్ అంటే చాలా క్రేజీ ఉంటుంది. వాళ్ళకి చాలా ఇష్టం డైనోస్ అంటే. సో నేనైతే ఇట్లా డైనో ప్రింట్ ఉన్నవి గ్రీన్ కలర్ లో బాగా తీసుకున్నాను. ఇలా గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రింట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మంచి ఇవి హైలైట్ అయిపోయి బేబీ లుక్ అనేది చాలా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనం బేబీస్ కి క్లోత్స్ కొంటున్నాం కదా అని అనుకోవద్దు. సో బేబీ స్కిన్ కలర్ టెక్స్చర్ అదంతా పట్టుకొని బేబీకి ఏ డ్రెస్ వేస్తే హైలైట్ అవుతాడు ఏది బాగుంటుందని మీరు అన్ని చూసుకొని వేసుకోండి. నేనైతే రిచ్కి షాప్ చేసేటప్పుడు మాత్రం లాట్ ఆఫ్ థింగ్స్ నా మైండ్ లో అట్లా కదులుతూ మెదులుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ టు మహి అండ్ మీ అండి. ఎందుకంటే నేను ఇది సెలెక్ట్ చేసిన వెంటనే నేను ఒకసారి ఆర్ట్ కేర్ లో పెట్టుకొని మహికి చూపిస్తాను. ఇందులో ఏమైనా చేంజ్ చేయాలా బెటర్ చూడు అని చెప్పేసి నేను ఒకసారి చూపిస్తాను. అంటే మహికి కూడా నచ్చాలి కదా అని చెప్పేసి అన్ని నాకు ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి నేనే తీసుకుంటుంటాను మా రిచికి. కానీ వన్స్ అయితే మహికి చూపిస్తాను. ఏమన్నా చేంజెస్ కానీ చేయాలనుకుంటే చెప్తాను. నెక్స్ట్ అయితే ఇది నా మహికి ఈ అన్ని వింటర్ వేర్ కలెక్షన్ అన్ని డ్రెస్సెస్ లలో ది మోస్ట్ అంటే మహికి చాలా ఇష్టమైన డ్రెస్ ఇది. మహికి ఎక్కువగా రెడీ అవ్వడము లాంటివి నేను రెడీ అయినా కానీ మహికి నచ్చదు. సింపుల్ వేలో సింపుల్ ఉండాలని అంటారు. సో మహి కూడా సింపుల్ గానే రెడీ అవుతారు. సో రిచికి అయితే ఇలా నెక్స్ట్ అయితే ఇలా సెలెక్ట్ చేశాను. ఇక్కడైతే రెడ్ కలర్ లో మంచి పెద్ద కార్ ప్రింట్ వచ్చింది. ఈ కార్ ప్రింట్ వైజ్ గానే ఇక్కడ చిన్న చిన్న కార్స్ ఇచ్చారు. సో ఇవి బ్లూ కలర్ లో ఇచ్చేసి ఇది మాత్రం హైలైట్ చేసి రెడ్ కలర్ లో ఇచ్చారు. అండ్ టీ షర్ట్ మొత్తం వచ్చేసి ఏంటంటే లైట్ గ్రే కలర్ లో ఉంది. సో ఇక్కడ సైడ్ అయితే బటన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ ఇచ్చారు. అండ్ టీ షర్ట్ అయితే మొత్తానికి అయితే ఇదే అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా రెడ్ కలర్ కార్ వచ్చేసింది. అండ్ ఇలాంటివి వేసినప్పుడు పిల్లలు చాలా డీసెంట్ గా కనిపిస్తారు. సో పిచ్చి పిచ్చి బట్టలు వేయకుండా సో తక్కువ రేట్ లో ఎక్కడ మంచి క్వాలిటీ వస్తాయని చూసి పిల్లలకి అండ్ ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళకు సాఫ్ట్ గా ఉండాలి. ఇరిటేట్ గానీ ఇచ్చింగ్ గానీ ఏంటి కూర్చడం ఇలాంటివి ఉండకూడదు. సో పిల్లల యొక్క స్కిన్ ఫ్రెండ్లీ అనే క్లోత్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. బయట ఇలాంటివి తీసుకోకూడదు. అంటే బయట తీసుకోకూడదు అని చెప్పట్లేదు. బయట తీసుకున్నప్పుడు కూడా పిల్లలకు సెట్ అయ్యేలా తీసుకోవాలి. ప్యాంట్ వచ్చేసి నెక్స్ట్ నేను ఇలా తీసుకున్నాను. అండ్ ప్యాంట్ మొత్తం నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఈ ప్రింట్ ఎలా ఉంటుంది నేను ఇది కూడా బాటమ్ చూసే తీసుకుంటాను. ఎప్పుడు అది ఒకలా ఇది ఒకలా ఉండేలా తీసుకోను. సో నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి ఇక్కడ చేంజ్ చేసేసుకున్నాను. ప్యాంట్ వచ్చేసి ఇట్లా ఫుల్ వచ్చేసింది. ఇక్కడ ఏమి పట్టి మాదిరి ఏం రాలేదు. సో ఒక్కొక్క డిఫరెంట్ డ్రెస్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్యాంట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇదండి. బాగుంది కదా. రిచికి వేసినప్పుడు చూడాలి ఎలా ఉంటారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యూ రిచ్ ఇన్ దిస్ డ్రెస్ అండి. చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను ఇందులో ఎలా ఉంటారని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
రిచ్చికి ఈ టీ షర్ట్ తీసుకున్నాను. క్రీమ్ కలర్ లో వచ్చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రింట్స్ వచ్చేసాయి. అండ్ మంకీ, ఆహ్, జీబ్రా వచ్చింది. అండ్ లయన్ వచ్చింది. ఇలాంటి కొన్ని యానిమల్స్ అనేవి ఇక్కడ ప్రింట్స్ అనేవి ఇచ్చారు. క్రీమ్ కలర్ దానిపైన. అండ్ ఈ టీ షర్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పట్టీ ఇచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ కూడా పట్టీ ఉంది. సో టీ షర్ట్ అయితే ఇట్లా ఇచ్చేసారు. అండ్ బాటమ్ కూడా పట్టీనే ఇచ్చారు. సో యాజ్ యూజువల్ ప్రింట్స్ అయితే డిఫరెన్స్ ఏముండదు. టీ షర్ట్ కి ఏ ప్రింట్ ఉంటుందో బాటమ్ కి కూడా అదే ప్రింట్ ఉంటుంది. సో ఇక్కడ పట్టీ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ దీనికి పట్టీస్ ఇచ్చారు. ఇంతకు ముందు గ్రీన్ కలర్ దానికి టీ షర్ట్ అనేది మొత్తం ప్లెయిన్ ఉండేది. ప్యాంట్ మాత్రమే పట్టీ ఇచ్చారు. సో ఇక్కడ టీ షర్ట్ అండ్ ప్యాంట్ కి రెండింటికి పట్టీ ఇచ్చేసారు. అండ్ దిస్ క్వాలిటీ వాజ్ సో గుడ్ అండి. ఇదైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. క్వాలిటీ విషయంలో అయితే మీరు అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న క్లోత్స్ మాత్రం రిచ్చికి చాలా సూపర్ గా ఉన్నాయి. సూటబుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే రిచ్చి ఫస్ట్ మంత్ నుంచి నేను ఇప్పటి వరకు అక్కడనే పర్చేస్ చేస్తున్నాను. రిచ్చికి ప్రతి ఒక్క డ్రెస్ కలెక్షన్ అనేది వాడు ఇష్టపడేలాగానే మంచి వాడికి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో మీకు ఎవరికైనా కానీ అండ్ నెక్స్ట్ ఇంకా సాక్సెస్ తీసుకున్నాను. అండ్ రిచ్చికి చాలా సెట్ ఆఫ్ సాక్సెస్ ఉన్నాయి. అరౌండ్ 15 వరకు ఉన్నాయి వాడికి పేర్స్. అండ్ దెన్ నెక్స్ట్ నేను కొత్తవి కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఈ సీజన్ లో ఏమైందంటే 1 వీక్ నుంచి వెళ్ళి మార్నింగ్ అండ్ నైట్ వెదర్ ఒకేలాగా టెంపరేచర్ ఉంటుందేమో చలి. అండ్ ఈ టైల్స్ మార్బుల్స్ వలన ఇల్లంతా చాలా చల్లగా అయిపోతుంది. సో రిచ్చి డే అంతా వాక్ చేస్తూనే ఉంటాడు. ఆ రూమ్ నుంచి ఇటు నుంచి అటు ఇల్లంతా తిరుగుతూనే ఉంటారు. సో చల్లదనం అనేది కాళ్ళకి తగలకుండా నేను డే టైంలో నైట్ టైంలో మొత్తం డే మొత్తం సాక్సెస్ వేసి ఉంచుతున్నాను వారికి. సో సాక్సెస్ అనేది చాలా పేర్స్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా నాకు తక్కువ రేట్ లోనే పడింది. అండ్ లాట్ ఆఫ్ సాక్స్ కలెక్షన్ కూడా ఇప్పుడు లాంచ్ అయింది. మీరు వెళ్ళి చూడొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అండ్ రిచ్చివి ఏవైతే ఇంకా డ్రెస్ కలెక్షన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. రిచ్చికి నేను లాట్ ఆఫ్ డ్రెస్ కలెక్షన్స్ అంటే డ్రెస్సెస్ తీసుకున్నాను. చాలా స్టఫ్ ఉంది రిచ్చి దగ్గర. సో నెక్స్ట్ మీ పిల్లలకి ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు నాకు కింద కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో వింటర్ సీజన్ కాబట్టి పిల్లల్ని చాలా కేర్ఫుల్ గా చూసుకోండి. ఇంతకు ముందు నేను వింటర్ కేర్ కి నా టాప్ 5 టిప్స్ అనేది ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దట్ మీరు ఒకసారి వన్స్ వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూసొచ్చి దాన్ని ఈ కలెక్షన్ మీరు ఫాలో అవ్వండి. పిల్లలకి వింటర్ సీజన్ లో మంచిగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ రిచ్ కలెక్షన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ డ్రెస్సెస్ లింక్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కలర్ తో పాటు లింక్ అని నాకు కామెంట్ చేయండి. లింక్ అని ఇంతకు ముందు నేను కుర్తీ కలెక్షన్ చేసి ఉన్నాను. సో దానికి లింక్ అని అడుగుతున్నారు. నేను అందులో 4 డ్రెస్సెస్ చూపించాను. ఏ డ్రెస్ లింక్ ఇవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు మీరు అట్లా పెడుతుంటే. అండ్ మొత్తం వెబ్సైట్ లింక్ కూడా నేను ఒక డిస్క్రిప్షన్ లో పెట్టాను. నాకు ఇలా లింక్ అని అడగకుండా కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది మెయిన్ పేజ్ ది. అక్కడికి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. నేను ఆల్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ వన్స్ మంచి క్లారిటీగా చెక్ చేసుకొని మంచిగా మీరు పర్చేస్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇంకో మంచి యూస్ఫుల్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మమ్ సింధు. బై బై, టేక్ కేర్.